హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 19వ అధ్యాయము 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవుని వాక్యములో బుద్ధిహీనుడు ఉన్నాడు, యథార్థవంతుడు ఉన్నాడు. దేవుని వాక్యములో బుద్ధిహీనుడిగా మూర్ఖంగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. అంటే బుద్ధిహీనుడిగా ధనవంతుడిగా ఉండి, విద్యావంతుడిగా ఉండి, జ్ఞానవంతుడిగా ఉండి బుద్ధిహీనుడిగా ఉంటే వాడి వల్ల ఉపయోగం లేదు. అయితే దరిద్రుడైనప్పటికీ యథార్థవంతుడైతే వాడు శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఏమి కలిగి ఉన్నామనేది ముఖ్యం కాదు, మనము యథార్థవంతులుగా ఉంటున్నామా లేదనేది ముఖ్యం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. బుద్ధిహీనులుగా ఉండకూడదు, యథార్థవంతులుగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవ, మేము బుద్ధిహీనులుగా ఉండకుండా యథార్థవంతులుగా ఉండటకు సహాయం చేయండి. నీ కృపను గ్రహించండి, నీ నామాన్ని మహింపరచుకోండి, నీ కార్యాన్ని జరిగించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృప మీ దయ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంధార మీరు కర్తను స్తుతించుడి. హృదయ